మిత్రులారా, ఈరోజు నా ఈ వీడియో ఇండియన్ స్నేక్స్ పార్ట్ 2. భారతదేశంలో పాముల ప్రపంచం ఎంతో విస్తృతమైనది. అందులో కొన్ని అరుదైన ఆసక్తికరమైన జాతులు మీకు కొన్ని వివరిస్తాను. ట్రింకెట్ స్నేక్, విషం లేని పాము. దాని అందమైన చర్మపు ఆకృతులు చూసి ఆశ్చర్యపోవచ్చు. ఇది చిన్నదిగా ఉన్నప్పుడు పెట్స్గా కొంతమంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. చెకర్డ్ కీల్ బ్యాక్, దీన్నే మనం నీరుగడ్డి అని కొంతమంది పిలుస్తారు. నీటి దగ్గర ఎక్కువగా కనిపించే హానికరం కాని పాము. ఈదుతూ మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. సాస్ టేల్ వైపర్, ఇది చిన్నదే కానీ అత్యంత ప్రమాదకరం. దాడికి ముందు శబ్దం చేస్తుంది. గ్రీన్ వైన్ స్నేక్, పొడవైన ఆకుపచ్చ రంగుతో ఆకుల మధ్య కలిసిపోయేలా కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే పసరపాము లెక్కే ఉంటుంది, కానీ ఇది కొంచెం పొడవుగా మరి కొంచెం లావుగా ఉంటుంది. కింగ్ కోబ్రా, ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము. భారతదేశంలో దీనికి భయంతో పాటు గౌరవం కూడా పొందింది. రెడ్ శాండ్ బోవా, ఇది విషం లేని పాము. దాని మొనదైన తోక వల్ల అప్పుడప్పుడు 2 తలల పాములా కూడా ఇది కనిపిస్తుంది. వుల్ఫ్ స్నేక్, కైట్లా ఇది కనిపించినా ఇది హానికరం కాదు. మనుషుల నివాస ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భారతదేశపు పాముల జీవన కథలు అడవుల నుంచి సముద్రాల వరకు విస్తరించి ఉన్నాయి. ప్రతి పాము జాతి ఒక ప్రత్యేకమైన జీవన శైలిని చూపిస్తుంది. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తదుపరి భాగానికి సిద్ధంగా ఉండండి. ఇండియన్ స్నేక్స్ పార్ట్ 3.